ప్రభునందు ప్రియులారా, మీకు అందరికీ ప్రేమావందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయము 10వ వచనము మనం చదువుకుందాం. అది కూడా చివరి భాగం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆనందాన్ని గురించి చాలా చక్కటి విషయాలు మనకు తెలుపుతూ ఉంది. మన యొక్క యాత్రా జీవితంలో ఆనందించడం అనేది ఒక గొప్ప విషయం. మానవుని పాపం అనేది ఆనందము నుండి దూరం చేస్తుంది. ప్రతి మనుషుని యొక్క ఆనందాన్ని హరించేది పాపము లేదా అపరాధము లేదా దోషం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప ఈ లోకంపై కుమ్మరించి మానవులను నరకం నుండి తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. దీనికి సహాయకరంగా చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా పలుకుతున్న మాటలు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. 61:10. మరి ఇక్కడ మనం చూసినట్లయితే, యాజకులుగా పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుతున్నాను అంటున్నాడు భక్తుడు. భక్తుని యొక్క ఆనందమునకు కారణం ఏంటయ్యా అంటే, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రములు ధరింపజేయడం అనేది చాలా గొప్ప విషయం. మన నీతి క్రియలు మురికి గుడ్డలవని ఇక్కడ యెషయా గ్రంథంలోనే చెప్పబడుతున్నాయి. కావున మనకు నీతి క్రియల వల్ల, మంచితనం వల్ల మనకు పరలోకము లేదు, లేదా దేవుని యొక్క స్థానము, దేవుడు నివసించే స్థానంలో మనకు అవకాశము లేదు. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకములో చేసినటువంటి పాపక్షమాపణ కార్యాన్ని బట్టి, బలియాగమును బట్టి, ఆయన అర్పించిన అర్పణను బట్టి మానవులకు రక్షణ, విమోచన కలిగింది. అయితే యుక్త కాలముల యందు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ ఈ లోకంలో జరిగింది. యుక్త కాలముల యందు ఈ లోకానికి అది తెలియజేయబడింది. అలాగనే లోకములో ఉన్న మానవుల యొక్క మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత మరి అనేక మంది నేడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు. ఆయన తన రక్షణను ఈ లోకానికి ధరింపజేసి ఉన్నాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ప్రవక్త, ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రములు ధరింపచేయుట, దే ఆర్ సేఫ్ గార్డింగ్ ది బాడీ. మన బాడీకి రక్షణ కలిగించేది, మన శరీరానికి రక్షణ, ఆత్మకు రక్షణ. అదే అంటాడు, ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పైబట్ట, రక్షణ వస్త్రములు ఇవి మానవుని కప్పివేసి పాపము, అపరాధము నుండి మానవులను తప్పించి మానవులకు ఆనందము, సంతోషానికి కారణమైనాయి. కాగా యెహోవాను బట్టి నేను మహానందముతో నేను ఆనందించుతున్నాను అంటున్నాడు. ఎక్కువ ఆనందం. ఎందుకనగా తండ్రి అయిన దేవుడు చేసినటువంటి అత్యున్నతమైన కార్యం వలన మానవులకు ఆనందము, సంతోషము కలిగింది. లేదా మరి దుఃఖము, వేదన, బాధ, నరకమే. దాని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూసినట్లయితే ఇందాక మనం చదువుకున్న రీతిగా యెహోవా యందు ఆనందించడం వలన, రక్షణ పొందిన మనము దేవునిలో ఆనందించడం వలన మీరు బలము పొందుతురు అంటున్నాడు. బలము పొందాలంటే మరి బూస్టు, పాలు, పెరుగు ఇవి కాదు కారణం. అవి శరీరానికి బలాన్ని ఇస్తాయి. అయితే అన్ని సమయాల్లో, అన్ని వేళలో దేవుని యందు ఆనందించడం వలన మీరు బలము పొందుతురు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరొక మాట మనం చూసినట్లయితే 58వ అధ్యాయము యెషయా గ్రంథము 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన జనమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనది. దేవుని యొక్క విశ్రాంతి దినములో ఆయన ఆజ్ఞలకు తగినట్లు రీతిగా మనం లోబడి మనం జీవించాలి. విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు, ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించుట ఎడల, ఘనముగా విశ్రాంతి దినమును మనం ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయక, ప్రభు దినమందు మన సొంత కార్యములు మనం చేయకూడదు. అది ప్రభు దినం. ప్రభు దినానికి ప్రభు దినమే.
ప్రభు కార్యముల యందే మనం ఆసక్తి కలిగి ఉండాలి. నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారము చేయక, లోక వార్తలు చెప్పుకొనక, లోకంలో ఉండే వార్తలు చెప్పుకొనచ్చు, సొలుగు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. మరి ప్రభు దినాన్ని పద్ధతిగా మనం ఆచరించినట్లయితే మనం దేవుని యందు ఆనందిస్తాము. కాబట్టి ప్రియులారా, దేవుని పరిశుద్ధ దినమైనటువంటి నేటు మనం పవిత్రంగా, పరిశుద్ధంగా మనం ఆచరించాలి. ప్రభువును మహిమపరచాలి. ప్రతి క్షణము, అసలు జీవితకాలం అంతా చేయాలి. అయితే ప్రభువు దినము దేవుని దినము కనుక మనం అలా చేసినట్లయితే యెహోవా యందు మనం ఆనందించదము అని చెప్పబడుతుంది. 41వ అధ్యాయం ఇక్కడే 41:11 ఇక్కడ కూడా చెప్తున్నాడు. నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడే విషయమందరూ, నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోవుదురు అంటాడు అని 16వ వచనానికి వచ్చగా, నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొంచుపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టు. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయించుదువు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు జనమా, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అని ఆ పరిశుద్ధ దేవుని బట్టి నీవు సంతోషించినట్లయితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీవు అతిశయపడుదువు. సంతోషము, అతిశయము 2 పర్యాయ పదాలు. ఆనందం, సంతోషం మన బలాభివృద్ధికి, మన బలం యొక్క అభివృద్ధికి ఇది మూల కారణముగా చెప్పబడుచు ఉన్నది. మనము అలాగూ ఆయనలో మనము బలము పొందవలసిన వారంగా ఉన్నాము, ధైర్యంగా ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉన్నామని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తుంది. మరొక మాట, రోమాపత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా మరికొన్ని మాటలు అక్కడ కొత్త నిబంధనలో కూడా చెప్పబడుతున్నాయి. 5:2 ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశించగలవారమై అందులో నిలిచియునుడి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ బట్టి ఆనందించుతున్నాము. అంతేకాదు, మనము విశ్వాసము వలన గుర్తుంచుకోండి, ఈ కృపయందు ప్రవేశము గలవారమై, మనకు విశ్వాసం ఉంది, దేవుని కృప ఉంది, ఆ కృపలో ప్రవేశం గలవారమై అందులో నిలిచియునుడి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంటారు. అతిశయం అనగా ఆనందమే లేదా సంతోషం అని చెప్పబడుతుంది. అంతేకాదు 4వ వచనంలో అంటాడు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. యేసు ప్రభువున మీ విశ్వాసయాత్రలో సాగుతున్న మనకి శ్రమలలో అతిశయపడుట. ఎందుకంటే శ్రమ ఓర్పును కలగజేస్తుంది, ఓర్పు పరీక్ష కలగజేస్తుంది, పరీక్ష నిరీక్షను కలగజేస్తుంది. కనుక శ్రమల యందు అతిశయపడుదుము అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. శ్రమలలో అతిశయపడుట, ఆనందపడుట. ఫిలిప్పీ పత్రిక 4:1 ఫిలిప్పీ 4:1లో, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైనుడి. నా ఆనందము నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, నా ఆనందము నా కిరీటము. ఎవరు? మనం దేవుడి సేవ చేసి ఎవరైనా ప్రభువుని నమ్ముకుంటే వారు మనకు అతిశయ కిరీటము, ఆనంద కిరీటము. మనకు ఆనందం, సువార్త సేవ చేయడం అనేది ఆనందం, సంతోషం. మన సువార్త ద్వారా ఎవరైనా ప్రభువుని నమ్ముకుంటే అవి మన కిరీటాలు. ఎంతమంది నమ్ముకుంటే అన్ని కిరీటాలు. నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా, సువార్త సేవలో మనకు కలిగిన ఫలితాన్ని బట్టి మనం కిరీటం పొందుతున్నాము. అలాగే మనం ప్రభునందు స్థిరులై ఉండమని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి 4:1, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటున్నాడు. దేవునికి మన కృతజ్ఞత విన్నపములు తెలియజేయాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం అనేది ఒక గొప్ప కార్యముగా చెప్పబడుతుంది. ఈ ఫిలిప్పీ పత్రికనే ఆనంద పత్రిక అని కూడా అంటారు. దీంట్లో ఆనందం గురించిన మా విషయాలు చాలా ఉన్నాయి. 1వ అధ్యాయము 4వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంతోషముతో కూడిన ప్రార్థన చేస్తుంటే సంతోషం కలుగుతుంది. ఎస్,
స్వార్థ ప్రకటిస్తుంటే సంతోషం, ఫలితం పొందుతుంటే సంతోషం, ఆత్మలు రక్షించబడుతుంటే, మన కిరీటాలు కలుగుతుంటే సంతోషం, ప్రార్థన చేయుతుంటే సంతోషం, మనం వాక్యం చెప్పిన వాళ్ళు, మన సంఘము, మన వాళ్ళు సంతోషంగా ఆనందంగా ప్రభువులో ఆనందిస్తున్నారంటే, సేవలో సాగుతున్నారంటే సంతోషం. అసూయపడాల్సిన పనిలే. చాలామంది అసూయపడుతుంటారు, తప్పది. మనం సంతోషించాలా, ప్రభునందు సంతోషించాలా అని వాక్యంలో సెలవిస్తుంది. మరొక విషయం చూడండి, ఫిలిప్పీ పత్రిక 1:18 కూడా, 1:18 ఇక్కడే 1:18 అయిననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనేను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు, అందుకు నేను సంతోషించుతున్నాను, ఇక ముందు నువ్వు సంతోషించును. ఎందుకు సంతోషం? ఏ కారణమైతేనేమి కొంతమంది కక్షతో సేవ చేస్తున్నారు, కొంతమంది కోపంతో సేవ చేస్తున్నారు, కొంతమంది అసూయతో చేస్తున్నారు, కొంతమంది పోటీతో చేస్తున్నారు, కొంతమంది ప్రేమతో చేస్తున్నారు. అయితే పౌలు అంటున్నాడు కదా, మీరు ఎట్లా చేసినా కానీ నాకు సంతోషమే. ఎందుకంటే దేవుడి సేవ జరుగుతుంది. నా దేవుడి సేవ జరగాల, నా ప్రభువు లోకమంతా ప్రకటించబడాలా, నా ప్రభువు గణపరచబడాలా, నా ప్రభువు లోకరక్షకుడు అని ప్రతి ఒక్కరికి తెలియాలా. అందువల్ల నేను సంతోషించుతున్నాను అంటున్నాడు. ప్రియులారా, సువార్త సేవ చేయండి. పోటీ పడండి, ఆత్మల సంపాదనలో పోటీ పడండి, సంఘాలు కట్టడంలో పోటీ పడండి, సేవలో పోటీ పడండి. ఎస్, ఆయన 4 సంఘాలు కడితే నేను 5 సంఘాలు కడతా, ఆయన 6 సంఘాలు కడితే నేను 7 సంఘాలు కడతా, ఆయన 10 మందికి సువార్త చెప్తే నేను 100 మందికి చెప్తా. చెప్పు, వెళ్ళు. లోకమంతా విస్తారంగా ఉంది, సేవ ఎంతో ఉంది, పిలుస్తున్నారు అందరూ. వాక్యం తెలియని వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం సువార్త చెప్పవలసిన బాధ్యత మనకుంది. నేను సువార్తను గురించి సిగ్గుపడి వాడను కాను. సువార్త చెప్పకపోయిన నాకు శ్రమ, అయ్యో జీతం లేకుండా నేను సేవ చేస్తానని పౌలు కొరంథీ పత్రికలో పలుకుతున్నాడు. మరి నీ కథ ఏంటి? ఎక్కడ నీ యొక్క త్యాగం? డబ్బు వైపా, సేవ వైపా? మనం సేవ వైపు సాగుదాం. ప్రభు సేవకు పిలిచినటువంటి వాడు ఆయనే పోషిస్తాడు, ఆయనే మనల్ని బలపరుస్తాడు. ఆ విషయాన్ని మనం కలిగి ఉందాం. 25-26 వచనాలు ఇక్కడే. ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసినటువంటి చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమవునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసిందని నాకు తెలియను. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము. అభివృద్ధి ఆనందం. ఎక్కడైనా అభివృద్ధి ఆనందం. అభివృద్ధి ఉంటేనే ఆనందం, విశ్వాసం ఉంటే ఆనందం. అభివృద్ధి లేని కాడ ముక్కలైపోవడము, చిక్కులు తెచ్చుకోవడము, మరి ఇబ్బందుల పాలు కావడము, సేవ ఆగిపోవడము, ఇది ఎంత బాధకరం. అయితే మీరు విశ్వాసమునందును అభివృద్ధి అందును ఆనందము పొందాలని నా అభిలాష అని మరి పౌలు పలుకుతున్నాడు. 2 మీరు ఏక మనస్సులుగా ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారై ఉండి ఒక్కదాని యందే మనస్కరించు నా సంతోషము సంపూర్ణము చేయండి. మీరు ఒక్కదాని యందే మీరు ఏక మనస్కులై ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలా ఒకరిగా ఉండాలని, అలాగే నా సంతోషాన్ని సంపూర్ణం చేయమని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయం 17వ వచనం. మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. అంటే నా చివరి శ్వాస వరకు నేను సేవ చేస్తాను, అదే నాకు ఆనందం అనే పలుకుతున్నాడు పౌలు. అలాంటి మనసు మనకు కలిగి ఉండాలి. 28వ వచనం ఇక్కడే. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తం నాకున్న దుఃఖం ముందు అతనికి మరి శీఘ్రముగా పంపితిని. అతన్ని చూచి సంతోషించుట. బలహీనులు, అనారోగ్యంతో ఉన్నవారు, వారు స్వస్థత పొందడం వల్ల, బలం పొందుట వల్ల, మళ్ళా సేవలు వెనకబడిన వాళ్ళు ముందుకు పరిగెత్తడం వల్ల వారిని చూసి నేను సంతోషిస్తానని అంటున్నాడు. ప్రియులారా, మనకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కలుగుదాం. మన ప్రభువుని చూద్దాం. మనకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని చూద్దాం. ఆయన ప్రాణము, ఆయన రక్తము, ఆయన పునరుద్ధానము, ఆయన రక్షణ ఈ లోకంలో వ్యర్థం కాకుండా మనం సేవలో సాగవలసినటువంటి వారంగా ఉందాము. సోదరులను చూచడం ద్వారా మనకెంతో సంతోషము. అట్లానే 4:10 నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళు మరలా యోచన చేయసాగితరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. కాబట్టి కొంతమందిని వదిలేసినా కానీ మళ్ళీ మనం వాళ్ళని వెతికి పట్టుకోవాలా, వాళ్ళ లోపాలు ఉంటే సరిచేసుకోవాలా, ప్రేమతో ఆహ్వానించుకోవాలా, వారి అవసరాలు మనం తీర్చాలా, వారిని సంతోషపట్టాలా, మనం సంతోషంగా ఉండాలి. ప్రభువునందు మిక్కిలి సంతోషించితిరి అని పౌలు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ప్రభువులో ఆనందముతో సంతోషంతో మనం సాగవలసినటువంటి వారంగా ఉన్నాం. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హబక్కు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. హబక్కు 3
హబక్కు 2:17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. అన్నీ ఉంటే అందరూ ఎగిరి గంతులేస్తూ సేవ చేస్తారు. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, హబక్కు ప్రవక్త అయిన హబక్కు అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనిలో పైరు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను ప్రభువులో ఆనందిస్తానంటున్నాడు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు మనకు వస్తాయి. అయినా నిలబడి ప్రభు సేవ చేద్దాం. శ్రమలలోనే మనం ఎక్కువ సేవ చేయాలి, కష్టాల్లోనే మనం ఎక్కువ సేవ చేయాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా, అనేక మందికి విశ్వాసాన్ని పంచిపెట్టాలా. అదే అంటాడు, శ్రమలో ఓర్పు, ఓర్పులో పరీక్ష, పరీక్షలో నిరీక్షణ కలిగి. రోమా 2:4లో ఉంది అన్నమాట. 5:4 రోమా 5:4లో ఉంది. అలాగా శ్రమలో అతిశయపడుదాము, శ్రమలో సేవ చేద్దాము, శ్రమలో ఆనందించుదాము. ఏమీ లేకపోయినా దేవుడు మనకు నోరిచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు. జీవితాన్ని లోకానికి కనపరచాలా, ప్రభువుని గురించి మనం లోకానికి ప్రకటించవలసిన వారంగా ఉన్నాము. అలాగూ ప్రభువులో మనం ఆనందించుదాం. ప్రభువునందు ఆనందించుది. మరలా చెప్పుదును, నేను ఆనందించుదని భక్తుడు పలికిన రీతిగా ప్రభు సేవ చేద్దాం. ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన సేవను బట్టి అతిశయించి ప్రభువును గణపరిచి మనం మహిమపరుచుదాం. అలాగూ ప్రతి ఒక్కరూ ప్రభువులో ఆనందించండి, ప్రభు సేవ చేయండి, దేవుని మహిమపరచవలసిందిగా ప్రభునామం మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడి వాక్యం మనందరి వరకు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కనుగొలనైనా పరిశుద్ధుడా, స్తోత్రములు. నీ వాక్యం ఇప్పుడు దాకా ధ్యానం చేశాం. నీ అందు ఆనందించడం మాకెంతో గొప్ప భాగ్యం. మాకు రక్షణ ఇచ్చినావు, భాగ్యం, ఆనందం. సేవా జీవితం ఇచ్చినావు, ఆనందం. నీ కొరకు జీవించే భాగ్యం ఇచ్చావు, ఆనందం. ఆత్మల సంపాదన ఇచ్చావు, ఆనందం. దేవానికి స్తోత్రములను చేసిన ప్రతి ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీ యందు ఆనందించడం మాకెంతో ధన్యత. ఇదిగో విత్తబడిన వాక్యం ఫలించులాగా కృప చూపండి. ఇదిగో నాయన, యుక్తంగా నేను ఆరాధన చేసాము, రొట్టె రసపాత్రంగా మిగిల్చబడి ఉంది. లోకానికి నీ సత్య స్వార్థ ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభువు నమ్ముకొని పరలోక రాజ్యానికి వారసులట కరుణ చూపండి. మా స్థానిక సంఘాన్ని దీవించి వర్ధిల్ల చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం దయచేయండి. మా దేశం నుండి, రాష్ట్రం నుండి, మా జిల్లా నుండి, మా పట్టణం నుండి, మా చర్చి నుండి, మా కుటుంబాల నుండి ఈ కరోనాను పారద్రోలి మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇప్పటికే బలహీనంగా, అనారోగ్యంగా ఉన్న వారినందరినీ కూడా మీరు కరుణించి కాపాడమని, స్వస్థపరచమని, నెమ్మది దయచేయమని, నువ్వు చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.